హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి తదియ రోజు వ్లాగ్ అండి. ఇక్కడ మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ప్రతిసారి పిల్లలు ఇంట్లో ఉంటారండి. తదియ రోజు హాలిడే వస్తుంది. ఈసారి మాత్రం స్కూల్ ఉందండి, పిల్లలకి పంపించొద్దు అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఉంటే ఇంకా వర్క్ కాదండి, పని చేసుకొని కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి సర్ది చెప్పడంలోనే టైం అంతా అయిపోతుందండి. అందుకే స్కూల్కి పంపించేద్దామనేసి ఇక్కడ మార్నింగే లేసి వాళ్ళకు టిఫిన్ బాక్స్లు ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నం కూడా వండేసాను. తర్వాత షార్ట్ బ్రేక్ కోసం మళ్ళీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, దానికోసం ఊతప్పాలు చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఏమంటారు సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ ఊతప్పాలు కూడా రెడీ చేశాను. కెచప్ పెట్టుకొని తినేస్తా అన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ నైవేద్యాలు ఎప్పుడైనా సరే అండి, నైవేద్యాలు చేసేటప్పుడు మళ్ళీ ప్రతి ఫ్రైడే రోజు నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇలాగ బొట్లు పెట్టేసుకొని నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేస్తానండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి. తదియ నోము వచ్చేసి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ నేను తదియ నోము రోజు ఏవైతే నైవేద్యాలు చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పరమాన్నం కోసం అన్నము ఉడికిస్తున్నానండి. ఫస్ట్ అది పెట్టేసాను, బియ్యం కడిగేసి. దాని తర్వాత నేను ఇక్కడ పెసరపప్పు కూడా చేస్తానండి. ఎలా చేస్తాను అనేది చూడండి. ఫస్ట్ పెసరపప్పు తీసుకున్నానండి, ఒక బౌల్ అంతా. తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసుకొని దాంట్లో పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగంత ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే పెసరపప్పు కొంచెం అతుక్కోకుండా మంచిగా వస్తుందనేసి నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. తర్వాత విజిల్ పెట్టేసి అది కూడా వెనక స్టవ్ మీద పెట్టేశానండి. దాని తర్వాత ఇదిగోండి, ఇది ఇసుకనండి. ఈ ఇసుకను కూడా మంచిగా కడుక్కోవాలి. కడిగి కొంచెం వాటర్ అన్నీ స్ట్రెయిన్ కావాలండి. ఒక జాలీల గిన్నెలో పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ శాతం పూజలు ఇలాంటివి షేర్ చేసుకోవడానికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అందరూ ఒకే విధంగా చేయరు కదండి పూజ. అందుకోసమే నేను ఎక్కువ షేర్ చేయొద్దు అనుకుంటాను. కాకపోతే ఇలాంటి కొన్ని ప్రత్యేక రోజుల్లో మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఇసుక కూడా కడిగేసి ఒక జాలీలో దాంట్లో పెట్టేశానండి. నీళ్ళన్నీ కింద ఇంకిపోతాయి కదా. దాని తర్వాత ఇక్కడ నేను చింతకాయ తొక్కు చేస్తున్నానండి. ఇది కూడా ప్రసారం కిందండి, నైవేద్యం కిందనే. ఇది ఏంటిది, చింతకాయ కూడా కొంచెం ఒక 2 సార్లు మంచిగా కడేసుకొని ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేయాలండి. అంటే ఆయిల్ ఏం వేయకుండా కొంచెం కడాయి పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి కదండి, మళ్ళా ఖరాబ్ అవుతుందండి వాటర్ తగిలితే. అందుకే ఈ వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే సేమ్ కడాయిలో నువ్వులు, మళ్ళా మెంతులు, జీలకర్ర, అక్కడ పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను, అదే చెప్తున్నాను మీకు. అక్కడ మీరు ఎలాగ తదియ నోము చేసుకుంటారా అనేది కూడా నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, కాకపోతే కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి
సేమ్ కడాయిలో కొంచెం నువ్వులు, ఒక 2 స్పూన్ల నువ్వులు, కొన్ని మెంతులు, మళ్ళీ జీలకర్ర, ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలండి. చిన్న మంట పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వులని పౌడర్ చేసుకోవాలండి. మీరు కూడా చింతకాయ తొక్కు ఇలాగే చేస్తారా అండి? కామెంట్ చేయండి. ఇంకా వేరే ప్రాసెస్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. అవన్నీ పక్కన పెట్టేశానండి. చల్లారాలి కదా, అప్పుడే మిక్సీ పట్టొద్దండి వేడి మీద. ఇక్కడ వచ్చేసి పప్పు కొంచెం మనకు పప్పుగా కనిపించాలండి. పెసరపప్పు మొత్తం ఉడికించొద్దు, టేస్ట్ అంతా బాగోదు. కొంచెం ఒకటే విజిల్ పెట్టండి, సరిపోతుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా నేను మూత ఎందుకు పెట్టానంటే స్టవ్ అంతా ఆయిల్ మరకలు అవుతాయి కదండి, ఇలాంటివి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు, అందుకే మూత పెట్టాను. ఇదిగోండి ఇక్కడ నేను డెకరేషన్ చేసుకుంటూ వంటలు కూడా చేసేస్తున్నానండి, నైవేద్యాలు. ఇక్కడ నేను నైటీ వేసుకున్నాను అనుకుంటున్నారా అండి? ఎందుకంటే వంటలు చేయాలి కదండి, మళ్ళా కొత్త శారీ కట్టుకుంటే అంతా ఆయిల్ మరకలు అవుతాయి కదండి, అందుకే నేను ఫ్రెష్ అయిపోయి ఇది కొత్త నైటీ ఏనండి, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. వంటలు అయిపోయిన తర్వాత ఒకటేసారి రెడీ అవుదామనేసి ఇలాగా నేను నైటీ వేసుకున్నాను, ఏమనుకోకండి ఎవరైనా ప్లీజ్. ఇక్కడ వచ్చేసి పప్పులో కూడా ఉప్పు యాడ్ చేశాను, మళ్ళీ పౌడర్ చేసేసానండి. పౌడర్ చేసిన తర్వాత దాంట్లో మనము ఫ్రై చేసుకున్న చింతకాయలు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు అండి, ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతకాయలు డ్రై చేసేసాం కదండి, తడి పోయింది కదా, కాబట్టి నేను కొంచెమే మనకు గ్రైండ్ చేసేందుకు వీలుగా ఉండాలి కదా, అందుకోసమే కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేశానండి, సారీ. మంచిగా పేస్ట్ మనము రోట్లో రుబ్బుకుంటే కొంచెం అది అంటారు నలకలు లెక్క వస్తాయి కదండి, అట్లాగా ఇంట్లో ఇష్టపడరు, అందుకే నేను గ్రైండ్ చేశాను. అంటే కొంచెం నార లెక్క వస్తుంది కదండి చింతకాయ, అందుకే నేను గ్రైండ్ చేశానండి. అయిపోయిందండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకుంటే చింతకాయ తొక్కు అనేసి రెడీ అయిపోతుందండి, ఇన్స్టెంట్ చింతకాయ తొక్కు. ఇప్పుడు దీంట్లో పోపు పెడుతున్నానండి, మామూలు పోపేనండి. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మళ్ళా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. మళ్ళీ కొద్దిగంత పసుపు, అంతేనండి. ఈ పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము చింతకాయ తొక్కులో కలిపేయడమే. తదియనోము ఎంతమందికి, మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి ఉన్నదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పెసరపప్పు కూడా ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు దాన్ని కూడా పోపు పెట్టేసుకుందాం. దానికోసం ఫస్ట్ కొంచెం ఎల్లిపాయ దంచుకుందామండి. పెసరపప్పులో ఎల్లిపాయ ఇలాగ కొంచెం కచ్చపచ్చ దంచి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, ముద్దపప్పు లెక్క ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా వేరే కూరలు అవసరమే లేదండి మనకు. ఇదిగోండి సేమ్ పోపు అండి, కాకపోతే నేను చింతకాయ తొక్కులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, దీంట్లో మటుకు ఎల్లిపాయ ముద్దనే యాడ్ చేశానండి. ఇప్పుడు పప్పులో యాడ్ చేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇవే నైవేద్యాలు చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. కొంచెం కొత్త ఫోన్ కదండి, కొంచెం సెట్టింగ్ ప్రాబ్లం. నేనైతే అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తానండి, నాకు లెఫ్ట్ హ్యాండ్ వాడకం రాదు. మీకు వీడియోలో మాత్రం కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయిందండి, చింతకాయ తొక్కు అయిపోయింది, పప్పు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పరమాన్నం. అన్నం కూడా మంచిగా మెత్తగా ఉడకాలండి, పరమాన్నానికి పలుకు ఉండొద్దు. తర్వాత అన్నం ఉడికిన తర్వాత మనం ఎంతైతే స్వీట్నెస్ కావాలనుకుంటామో అంత మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోవాలి.
బెల్లము. ఇది వచ్చేసి డీమార్ట్లో కొన్నానండి బెల్లం. గడ్డ బెల్లం కొంటే అవి కట్ చేయడానికి బెల్లము కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి, అందుకే లాస్ట్ టైం సౌదలలో ఇది తీసుకొచ్చానండి నేను, బెల్లం ఏమంటారు ముక్కలు. అది పరమాన్నం రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ ముందు బియ్యం పిండి కూడా ఒక బౌల్లో పోసుకుంటున్నానండి. ఇది దేనికంటే కుడుములు చేస్తేందుకండి. ఈ కుడుముల ప్రాసెసే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి చెప్పాలంటే. బియ్యం పిండి తీసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఆ వేడి నీళ్ళలో కొంచెం జీలకర్ర, మళ్ళా సాల్ట్, ఆ నీళ్ళు అనేది కొంచెం మసలాలి. ఆ జీలకర్ర ఆ ఫ్లేవర్ అంతా వాటర్లకు వెళ్ళాలండి, అంతవరకు కొంచెం మసలించుకోండి. తర్వాత నేను పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. వెనుకకు దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసానండి. మనం నైవేద్యాలలో ఆవు నెయ్యి వాడడం చాలా శ్రేష్టం అండి. దేవుడికి ఆవు నెయ్యే ఎక్కుతుందంటారు కదా. ఇక్కడ ముందు నేను పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది స్టవ్ ఆఫ్ చేశానండి. జీలకర్ర వాటర్ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. పరమాన్నం కూడా రెడీ అండి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న ఏమంటారు ఇలాచీ పౌడర్, అది కూడా యాడ్ చేసేసానండి. పరమాన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు కుడుములండి. నేను వాటర్ పెట్టుకున్నాను కదండి, జీలకర్ర వాటరు, దాన్ని పోసుకుంటూ బియ్యం పిండి మంచిగా కలిపేసుకొని ఇలాగ కుడుములు లెక్క చిన్న చిన్నగా కుడుములు చేసి, నేను లాస్ట్ టైం ఇది ఎక్కడ కొన్నానండి, ఇది ఎక్కడో కొన్నాను గుర్తులేదు. ఇది ప్లేట్స్ కొన్నాను కదండి, చాలా యూస్ఫుల్ అయిందండి. నా పని చాలా సులువుగా అయిపోయింది. ప్రతిసారి ఇలా కుడుములు చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లెక్క ఉండేదండి, కానీ ఈసారి మాత్రం చాలా ఈజీగా అయిపోయిందండి. ఈ ప్లేట్స్ 3 కొన్నానండి నేను. మొత్తం కుడుములు వచ్చేసి నాకు 80 కావాలండి నైవేద్యంలోకి. చాలా ఈజీగా అయిపోయిందండి. ప్లేట్స్ ఒక 2 ట్రిప్పులు పెట్టేశానండి. చిన్న చిన్న కుడుములు చేసి దాంట్లో ఆవిరి పెట్టేశానండి. చాలా ఈజీగా అయిపోయింది. మీకు కావాలంటే చెప్పండి, ఇంకా డీటెయిల్గా పెడతాను ఆ ప్లేట్స్ గురించి. తర్వాత కొయ్యగూర కూడా వండేసానండి. ఆ ప్రాసెస్ చూపించలేదు, టైం అప్పుడే చాలా అయిపోతుంది అనేసి. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయానండి. ఇక్కడ మీరు చూశారు కదండి, అక్కడ ముగ్గు వేసి నేను ముగ్గు మీద ఒక ఇస్తరాకు పెట్టాను, ముగ్గు వేసానండి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఇసుక మనం నానబెట్టుకున్నాం కదండి మార్నింగ్, ఆ ఇసుకను రౌండ్గా పేర్చి దానిపైన ఇస్తరాకు పెట్టానండి. పెట్టేసి నేను ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయానండి. ఇప్పుడు వెళ్ళి నేను పూజ స్టార్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి. ఈరోజు వర్షం పడొద్దని దేవుణ్ణి చాలా అనుకున్నానండి, కానీ ఏమైందో చూడండి మీరే లాస్ట్ వరకు. ఇదిగోండి, కుబేర ముగ్గు వేసి దానిపైన మట్టి రౌండ్గా పేర్చి దానిపైన ఇస్తరాకు పెట్టి, ఇస్తరాకు మీద బియ్యం పోసి దానిపైన రైకమడుపు పెట్టి, మళ్ళా రైకమడుపు పైన కుడుక లోపట తుమ్మి పువ్వులు, తర్వాత తుమ్మి పూల పైన తమలపాకు పైన ఏమంటారు వస్త్రము, అంటే దూదితో చేస్తారు కదండి వస్త్రము, దానిపైన గౌరమ్మం చేసి పెట్టి గౌరమ్మ చుట్టూ ఒత్తిపత్తి కూడా పెట్టానండి. పెట్టిన తర్వాత నేను చేసిన నైవేద్యాలు ఇలా డొప్పలు ఒక 5 రకాలు తయారు చేసి ఇలా నైవేద్యంలో పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నానండి. నోము వచ్చేసి మామూలుగా నిత్య పూజ కూడా చేసేసుకున్నానండి. ఎప్పుడైనా మనం ఏ పూజలు చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య పూజ చేసుకోవాలండి. నాకు తెలిసినంత వరకు నిత్య పూజలు అయిపోయిన తర్వాత మనం ఏదైతే నోముకుంటున్నామో పూజలు చేసుకుంటున్నామో అవి చేసుకోవాలి. మరొక సైడు తులసి కోట కూడా పెట్టుకున్నానండి. ఇదే విధంగా చేస్తానండి నేను ప్రతి సంవత్సరం తదియ నోము వచ్చేసి. ఇక్కడ నేను కథ చెప్తున్నానండి, మీరు కూడా వినండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ నేను వీడియో తీసానండి, కాకపోతే మాది మెయిన్ రోడ్కి ఉంటుంది కదండి, కొంచెం వెహికల్ సౌండ్ చాలా వచ్చిందండి, అందుకే నేను ఇక్కడ వాయిస్ మ్యూట్లో పెట్టేశాను. ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి.
ఏంటంటే ఇవన్నీ నోములు పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కథ చెప్తానండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు రాణి ఉంటారండి. ఆ రాజు ప్రతి సంవత్సరము ఇలా తదియ నోము చేసుకుంటుంది. చాలా ఉన్నత స్థానంలో ఉంటారండి. వాళ్ళు ఏమంటారు, మంచిగా అష్టైశ్వర్యాలతో మంచిగా ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటుంది నోముకున్న తర్వాత మనం ఏవైతే పూజ సామాగ్రి ఉంటుందో అవన్నీ నోముకున్న తర్వాత వేస్ట్ ఉంటాయి కదండి, అవి పక్కన పడేస్తుందండి. అదే రాజ్యంలో పనిచేసే అదే రాజ్యంలో పనిచేసే పేదరాలు ఉంటుంది కదండి, ఆమె కూడా అనుకుంటుందండి, నేను కూడా ఇలా తదియ నోము చేసుకోవడం వల్ల నేను కూడా బాగుంటానేమో, రాణి బాగుంది కదా, రాణి ప్రతి సంవత్సరం చేసుకుంటుంది కదా, రాణి నేను కూడా చేసుకుంటాను అనేసి అనుకొని ఏవైతే రాణి పక్కన పడేస్తుందో ఆ దేవుడి సామాగ్రి అన్నీ తీసుకొచ్చి తన గుడిసెలో నోముకుంటుందండి. అన్నీ నోముకున్న తర్వాత వాయనం ఇస్తందుకు ఎవ్వరు ఉండరండి, ఎందుకంటే పేదరాలు కదా, ఎవ్వరు తనకు వాయనం తీసుకోవడానికి ఎవ్వరు ఉండరండి. అప్పుడు తను ఏం చేస్తుందంటే బయట గుమ్మం దగ్గర నిలబడి ఆలోచిస్తుంది, నేను నోముకున్న వాయనాలు ఎవరికి ఇవ్వాలా అని. అప్పుడు ఆ లక్ష్మీదేవత ముత్తైదువు రూపంలో మామూలుగా అక్కడ గుడిసె ముందుకెంచి వెళుతుందండి. వెళ్తుండడం చూసి ఆ పేదరాలు పిలుస్తుందండి. పిలిచి లోపలికి రమ్మంటుంది. లోపలికి వచ్చిన తర్వాత తన ఏదైతే నోముకుంటుందో ఆ నోముని ముత్తైదుకి ఇస్తుందండి, అంటే లక్ష్మీదేవతకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత బయటకు వస్తుందండి. బయటకు వచ్చిన తర్వాత అక్షంతలు ఆమె గుడిసె మీద చల్లుతుందండి. చల్లంగానే ఆ గుడిసె కాస్త ఇంద్రభవనం అయిపోతుందండి. అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుందండి. సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన ఉంటారు కదండి, వాళ్ళ హస్బెండ్. అప్పుడు తన గుడిసె ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడండి. అప్పుడు వీళ్ళ ఆవిడ వచ్చి బయటకు వచ్చి, ఏమండి ఇదేనండి మన ఇల్లు, అయితే మన ఇల్లు ఇదేనండి అని చెప్పగానే వాళ్ళ హస్బెండ్ షాక్ అయిపోతాడు. ఏంది మనది గుడిసె ఉండాలి కదా, ఇలాగా ఇంద్రభవనం ఎలా అయింది అంటే అప్పుడు ఆ పేదరాలు జరిగిందంతా చెబుతుందండి. చెప్పిన తర్వాత అవునా, ప్రతి సంవత్సరం మనం ఇలాగే నోముకుందాం అనేసి వాళ్ళిద్దరూ దంపతులు అనుకుంటారండి. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా వినాయక చవితి ముందు రోజు తదియ నోముకుంటారండి. అదండి స్టోరీ. ఇక్కడ స్టోరీ చెప్పిన తర్వాత హారతి ఇస్తున్నానండి. ఒక 2 హారతి పాటలు కూడా పాడాను. హారతి ఇచ్చేసిన తర్వాత పూజ అనేది ముగుస్తుందండి. ఎలా ఉందండి నేను చేసుకున్న పూజ, మీకు నచ్చిందా అండి? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా మంచిగా మొక్కేసేయండి ఫ్రెండ్స్. కానీ ఈసారి పిల్లలు లేరండి, కొంచెం వెల్తీగా అనిపించింది. కాకపోతే వాళ్ళని మనము వాళ్ళ చదువుకి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు కదండి, అందుకోసమే వాళ్ళని పంపించేశాను. తర్వాత ప్రోక్షణ కూడా చేసేస్తానండి. హారతికి ప్రోక్షణ చేసిన తర్వాత అమ్మవారికి కూడా ఆరతి చూపించాను. మేము కూడా ఆరతి తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి 2 పెద్ద డొప్పాలు, 3 చిన్న డొప్పాలండి. పెద్ద డొప్పాలు చిన్న డొప్పాలు అంటే ఏంటంటే, పెద్ద డొప్పాలంటే 2 కంకణాలు ఉంటాయండి. చిన్న డొప్పలో ఒకటే కంకణం ఉంటుందండి. ఇక్కడ నేను ఒక పెద్ద డొప్ప తీసుకున్నానండి. ఆ డొప్పలో నేను చెప్తానండి. ఇక్కడ ఒక డొప్ప నేను వాయనంకి తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత మా వారి చేత మెడలో మళ్ళా చేతికి కట్టించుకున్నాను కంకణాలు. తర్వాత డొప్ప నేను తీసుకున్నాను కదండి, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. ఇప్పుడు ఈ డొప్ప నేను తీసుకున్నాను కదండి నైవేద్యం, ఇప్పుడు ఈ నైవేద్యం నేను మొత్తం తినేస్తున్నాను. డొప్పలో ఏమేమి ఉంటాయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ చూశారు కదండి, నైట్ వరకు కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను తదియ నోము ఏ విధంగా నోముకుంటానో మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మీకు
ఫుల్ వీడియో పెడతానండి. నేను వాయనాలకి ఏమైతే కుక్ చేశానో, అంటే వాయనాలకి ఏమైతే నైవేద్యంగా పెట్టానో మార్నింగ్ నుంచి తీసానండి. ఇప్పుడే నోము అయిపోయిందండి, నోము వేసుకున్నాను, నోముకున్నాను. తదియ నోము వచ్చేసి పూజ వచ్చేసి ఇప్పుడే అయిపోయిందండి. చూసారు కదా మీరు. మార్నింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, నైట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్తోనే ఉన్నానండి. ఇప్పుడే నేను వాయనం తీసుకున్నాను ఒకటి. ఇదిగోండి మా వారు కట్టారు కదా, ఇవి వచ్చేసి నేను రాత్రి కట్టాను కదండి నోములు. ఎవరైనా ఇది వచ్చేసి 2 అండి. ఇప్పుడే పూజ అయిపోయింది, నేను వాయనం తీసుకున్నాను. వాయనం తీసుకుంది నైవేద్యం తినేసానండి నేను. ఇప్పుడు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, మళ్ళా మా పిన్ని వాళ్ళ ఇంటికి, మళ్ళా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి, పెద్దక్క వాళ్ళ ఇంటికి. నేను నోముకున్న వాయనాలు వచ్చేసి ఈరోజే ఇచ్చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నైట్ వరకు చూడండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా షూట్ చేస్తాను. ఓకేనా. మీరందరూ తదియ నోము నోముకున్నారా అండి? అంటే మీకు ఉన్నదా అండి తదియ నోము? ఉంటే మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేనైతే చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి ఈ విధంగా నోముకుంటానండి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నోముకుంటానండి. కాకపోతే ప్రతి సంవత్సరం పిల్లలు ఉండేవాళ్ళండి, అంటే సండే అన్నా హాలిడే అన్నా ఆ టైంలో వస్తుండేనండి నోము. కానీ ఈసారి పిల్లలు లేరు, కొంచెం ఏదోలా అనిపించింది. పిల్లలు లేరు కదా, వాళ్ళతోనే కదండి మనకు సందడి ఇల్లు. నేను మా వారు మాత్రం కలిసి పూజ చేసుకున్నామండి. పిల్లలు ఇంకా రాలేదండి, టైం ఉంది, ఇంకొక 1 అవర్ అయితే పిల్లలు వస్తారు. పిల్లలు రాగానే వాళ్ళకు కొంచెం లంచ్ తినిపించేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వాయనాలు ఇస్తేందుకు వెళ్ళాలండి. అదండి, చూస్తుండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది వ్లాగ్. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ వినాయక చవితి పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీకు ఏవైతే కోరికలు ఉంటాయో అవి కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా కోసం అలాగే కోరుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ప్లీజ్ వీడియో చూడగానే వెళ్ళిపోకండి, ఒక్క లైక్ చేసుకోండి. ఓకేనా. ముందు నాకు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే స్టార్ట్ చేశానండి. ఇంట్లో వర్క్ వచ్చేసి కొంచెం మెల్లగానే చేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు వచ్చాకనే వెళ్తాం కదండి వాయనాలు ఇవ్వడానికి. అందుకని కొంచెం నెమ్మదిగానే చేసుకున్నానండి. వర్క్ వచ్చేసి ఇక్కడ నోముకున్నానండి. ఇక్కడ సోఫా ఉంటుంది కదా, ఆ సోఫాని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ డెకరేషన్ చేసి ఇక్కడ నోముకున్నాను. ఇక్కడ సోఫా ఉంటుంది కదండి, ఆ సోఫా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ నోముకున్నానండి. ఎలా నోముకున్నాను, డెకరేషన్ ఏ విధంగా చేశానని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగోండి, నేను పూజ విధానం చూపించాను కదా, ఇది వచ్చేసి కొమ్మకాడ నైవేద్యం, మళ్ళీ కూరాడ్ చెంబు ఉంటుంది కదండి దాని నైవేద్యం, మళ్ళీ తులసమ్మది నైవేద్యం, ఇలాగా మళ్ళీ 2 పెద్ద డొప్పాలండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో పిల్లలు రాగానే మీకు అర్థం కాకపోతే, పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేలోపు కొంచెం టైం ఉందండి. ఇప్పుడు కొంచెం కిచెన్ క్లీన్ పిల్లలు వచ్చేలోపు కొంచెం కిచెన్ పైన కొంచెం సర్దేసుకోవాలండి. ఎక్కువ శాతం నేను వంట చేస్తుంటే అన్నీ ఎక్కడవక్కడే సర్దేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు కదా, అలసిపోతానని. మార్నింగే ఎక్కడక్కడ కుకింగ్ చేసుకుంటూ సింకుల గిన్నెలైనా కిచెన్ సర్దేసడమైనా అప్పుడే చేసేసానండి. ఇప్పుడు కొంచెం నార్మల్గా వండినే అన్నీ కొంచెం ఒక సైడ్ పెట్టేసి కొంచెం అలా పైన సర్దేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ కూడా దీపం వెలిగించేసాను, అయిపోయింది, పూజ అంతా అయిపోయిందండి. మేము తదియ నోము ఇదే విధంగా చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడాను.
ఇదిగోండి సింకులో గిన్నెలు కూడా ఎప్పటిదప్పుడే వంట చేసుకుంటూ కడిగేసుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు సర్దేసుకోవాలి ఇవి. ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా పండుగల టైంలో కొంచెం వర్క్ ఒత్తిడి అనేది తగ్గుతుందండి. అందుకే ఇక్కడ వంట చేసుకుంటూ సింకులో గిన్నెలు కడగడము, సర్దేసుకోవడము అలాంటివి చేసేసానండి. ఇప్పుడు పిల్లల దానికి ఇంకొక 1 అవర్ టైం పడుతుందండి. అంతలోపు నేను ఇవన్నీ సర్దేసుకొని పిల్లలు రాగానే వాళ్ళను కొంచెం ఫ్రెష్ అప్ చేయించి ఫాస్ట్గా బయలుదేరాలండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదండి. ఈరోజు ఒక్కరోజు వర్షం పడకుంటే బాగుండండి. నిన్నైతే మస్తు వర్షం పడ్డది కదండి, ఈరోజు పడకుంటే బాగుండండి. అదండి, చూస్తుండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను వాయినాలు కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇలాగా మళ్ళీ వాన పడితే కష్టం కదండి, నైవేద్యాలన్నీ తడిచిపోతాయనేసి నేను ఇలా కవర్లో మంచిగా ప్యాక్ చేసుకున్నాను. మళ్ళా పసుపు కుంకుమ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నానండి. ఇక్కడ మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. మా అక్క కూడా వాయినం ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మెడలో కంకణం కూడా కడుతున్నానండి. డొప్పలో పరమాన్నం, పెసరపప్పు, కొయ్యగూర, కొంచెం పెరుగు, మళ్ళీ కుడుములండి. 16 కుడుములు పెడతానండి ఒక్కొక్క డొప్పలో. వాయినాలు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసానండి. అసలుకి చాలా వర్షం పడ్డదండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి చాలా అతి కష్టం మీద వెళ్ళానండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా ఏం షూట్ చేయలేదండి, వాన ఎక్కువ పడ్డది కదా. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక నేను వీడియోని ఎండ్ చేయాలి కదండి, అందుకే మీకు మళ్ళీ నైట్ చూపించానండి. అదండి నా కదియ నోము. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.